హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణీరామ్ డైరెక్షన్స్. ఇక్కడ మాకు రకరకాల పీతలు దొరుకుతాయండి. అందులో బ్లూ కలర్ పీతలు ఒకటి. ఇది ఆకురే. పీతలు శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడగా ఒక స్పూన్ ఉప్పు వేసి 4 స్పూన్ల కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలిపి 10 నిమిషాలు రెస్ట్ పెట్టండి. ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని రా స్మెల్ పోయే వరకు శుభ్రంగా కలుపుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా పీతలు, అవి తీసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి. పీతల్లోంచి వాటర్ ఎక్కువ వస్తాయి, సో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా వేయండి. గరం మసాలా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని అంత కింద నుంచి పైదాకా అన్నిటికీ పట్టేలా బాగా కలపండి. మనం పీతలు కలుపుకొని ఉంచుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ మాత్రం వేసుకొని మగ్గ పెట్టుకుంటే కూరకి సరిపోతాయి. పీతల కూరలో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ అదే ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పీతలు త్వరగానే కుక్ అయిపోతాయండి. ఒక పావు గంట మగ్గిన తర్వాత చూసారా, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవి ఎగిరిపోయేదాకా మనం ఎగరబెట్టుకుందాం. పీతలు కుక్ అయినాయా లేవో తెలియాలంటే పీతలు కలర్ మారుతాయండి. కలర్ మారినాయి అంటే అవి కుక్ అయిపోయినట్టే, త్వరగా కుక్ అయిపోతాయి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ గిన్నెలోకి తీసుకుంటే మన పీతల కూర రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.